గౌతమ్ గంభీర్ గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోయాయి. గౌతమ్ గంభీర్ ఓవర్ చేస్తున్నాడు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలేవి. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసుకోవాలి. గౌతమ్ గంభీర్ అడుగుతున్నవి కూడా ఇంతకు ముందు ఏ కోచ్ ఇన్ని కండిషన్స్ పెట్టలేదు. అంటే వీళ్ళు ఉండాలి, వీళ్ళే నాతో వర్క్ చేయాలి అని చెప్పి. అదైతే నిజం, చేస్తున్నాడు. కానీ ఒకవేళ గౌతమ్ గంభీర్ కు మంచి రిజల్ట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మనం కూడా ఇలాంటి మాటలు ఏవి కూడా మాట్లాడలేం. సో ఇప్పుడు గౌతమ్ గంభీర్ చేయాల్సినవన్నీ చేసేస్తున్నాడు. సో రిజల్ట్స్ చూపిస్తే మాత్రం గంభీర్ ఆకాశంలో ఉంటాడు, లేదంటే పాతాళానికి పడతాడు. ఒకసారి చూసుకున్నాము అంటే టీమిండియాకు అతి చిన్న వయసులోనే గౌతమ్ గంభీర్ కోచ్ అవుతున్నాడు. ఇది నిజం. ఇంతవరకు గౌతమ్ గంభీర్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కోచ్లు అవ్వలేదు. అండ్ గౌతమ్ గంభీర్ రాహుల్ ద్రావిడ్ కన్నా ఎక్కువ శాలరీనే తీసుకుంటున్నాడు. అది తన పర్సనల్ విషయం. ఇక గౌతమ్ గంభీర్ కు అసిస్టెంట్ కోచ్ గా కూడా అభిషేక్ నయ్యర్ కావాలని అడిగాడు. ఎందుకంటే కేకేఆర్ టీమ్ లో ఉన్నప్పుడు వర్క్ చేశాడు కాబట్టి. ఓకే, బీసీసీఐ దాన్ని ఆల్మోస్ట్ గ్రాంట్ చేసేసింది, వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ కోచ్ గా జాంటీ రోడ్స్ కావాలి అన్నాడు. కానీ బీసీసీఐ ఆ అడ్వైస్ ని వాళ్ళు రిజెక్ట్ చేశారు. సరే, మీరు జాండీ రోడ్స్ ని ఇవ్వట్లేదు కదా, నాకు కేకేఆర్ టీమ్ కి పనిచేస్తున్న రైన్ టెండస్కెట్ ని ఫీల్డింగ్ కోచ్ గా ఇవ్వండి అని అడిగాడు. ఇప్పుడు వాళ్ళు చర్చలు జరుపుతున్నారనమాట, దీనికి ఒప్పుకోవాలా లేదా అని చెప్పి. ఇక నెక్స్ట్ బౌలింగ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వినయ్ కుమార్ కావాలని అడిగాడు. మరి అది ఎందుకో వర్కౌట్ అయినట్టు కనిపించలేదు. మేబీ బీసీసీ ఒప్పుకుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ గౌతమ్ గంభీర్ మార్నీ మోర్కెల్ నాకు బౌలింగ్ కోచ్ గా కావాలని అడుగుతున్నాడు. సో బీసీసీఐ దాని గురించి ఆలోచిస్తోంది. యాక్చువల్ గా బీసీసీఐ జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా పెట్టాలనుకుంది. కానీ గౌతమ్ గంభీర్ కోరికలు, గౌతమ్ గంభీర్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. సో ఈ విధంగా గౌతమ్ గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ కోరికలు అడుగుతూనే ఉన్నాడు. బీసీసీఐ కొన్ని వాటికి ఒప్పుకుంటోంది, కొన్ని వాటికి ఒప్పుకోవట్లేదు. ఎన్ని కోరికలు అడిగినా, ఏం చేసినా కూడా బీసీసీ అనుకుంటే అవన్నీ క్షణాలు జరిగిపోతాయి. కానీ గౌతమ్ గంభీర్ ఇన్ని చేశాక రిజల్ట్స్ చూపించుకుంటే మాత్రం బీసీసీ ఏదో అనడం కాదు, ఫ్యాన్సే పిచ్చిగా ట్రోల్ చేస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.